జయ హో అమరావతి, సాహో చంద్రన్న. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మవిశ్వాసం, ఆంధ్రప్రదేశ్ గర్వకారణం అమరావతి. అమరావతి ఎంతగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొదటి ఫేజ్ లో 33,000 ఎకరాలు రైతులు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ నమ్మి ఇచ్చారు. విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిని అభివృద్ధి చేయగలడు అని విభజన జరిగినప్పుడు తెలంగాణ నుంచి ఎంతో బాగా కట్టుకున్న హైదరాబాద్ ని వాడు తీసుకొని మనకి రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ మనకి వదిలినప్పుడు చాలా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రజల ఆమోదంతో, ప్రతిపక్షాల ఆమోదంతో అమరావతిని మనం నిర్ణయించుకున్న దగ్గర నుంచి సిఆర్డీఏ ఆఫీస్ పెట్టి 33,000 ఎకరాలు తీసుకొని అసలు ఎన్ని విట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చింది, అమృత యూనివర్సిటీ వచ్చింది, సచివాలయాలు కట్టారు, సిఆర్డీఏ బిల్డింగులు కట్టారు, జ్యుడిషియల్ విభాగం అంతా ఉండేటట్టుగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ మంత్రులకి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరికీ కూడా పెద్ద క్వార్టర్స్ కట్టడానికి చాలా సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎంత వెలుగులు విరజమ్మే అమరావతిని మనం ఊహించుకుంటున్నాం. అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ లో 7 గ్రామాల్లో ఎండ్రాయి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపర్మి, ఈ తదితర గ్రామాలు, హరిశ్చంద్రపురం, ఈ గ్రామాల్లో రైతులు కొంచెం సంశయంగా ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద ఉంది. మొదటి ఫేజ్ లో ఎలాగైతే 33,000 ఎకరాలు తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. వాళ్ళ భూమిలో ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరగటం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇప్పుడు ఈ 7 గ్రామాల్లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ సుమారుగా 16,650 ఎకరాలు. దేనికి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బిగ్ సిటీగా, మెగా సిటీగా అమరావతి ముందు రావాలంటే ఇవంతా అవసరం అవుతుంది, ఈ ల్యాండ్ పూలింగ్ అవసరం అవుతుంది. దీనికి రైతులకి మనోధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద ఉంది. ఆ 7 గ్రామాల ప్రజలు వాళ్ళ భూముల్ని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలంటే కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, మనోధైర్యం తెచ్చుకోవాలి. వాళ్ళ మాతృ స్థానం మీద వాళ్ళు అభివృద్ధి చెందుద్ది అనే ఆశ, నమ్మకం, ఆకాంక్షలు ఉండాలి. ఆ బ్రాండ్ ఇమేజ్ మీద నమ్మకంతోనే ఇప్పుడు ఇది జరగాలి. ఆ 7 గ్రామాల ప్రజలకి నిజంగా చేతులెత్తి దండం పెట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ ప్రాంతంలో ఈ 7 గ్రామాల ప్రజలందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ కి సహాయ సహకారాలు అందించి కూటమి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అందించాలి. అప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనం 5,000 ఎకరాలు కావాలనుకుంటున్నాం గ్రీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటే. అలాగే ఇప్పుడు చాలా సంస్థలు ఇప్పుడు ఇవాళ ఇందాక కేబినెట్ లో కూడా వాళ్ళు అమరావతిని ఎవరు మార్చలేరు. మన స్టేట్ గవర్నమెంట్ కేబినెట్ లో ఆల్రెడీ అయింది. ఇప్పుడు గెజెట్ రాబోతుంది, పార్లమెంట్ లోకి వెళ్ళి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, దీన్ని ఎవరు మార్చే పని లేదు. అమరావతి ఆంధ్రుల ఆత్మ విశ్వాసం, ఆంధ్రుల గర్వకారణం, ఆంధ్రుల హక్కు అమరావతి అభివృద్ధి. నమస్కారం.